ఏమండి ఏంటండి ఇది? అల్లుడు గారు కోటిస్తాడు కదమ్మా, కాటేరు కోక రేమండ్స్ రేవికా తెచ్చుంటారు. ఏమండి నిజంగా మీ హృదయం పుల్లారెడ్డి నేతి మిఠాయి కంటే తీయటిదని, నానేసిన ఎంటీఆర్ గులాబ్ జాము కంటే మెత్తటిదని నాకు ఈ ప్యాకెట్ చాక తెలిసిందండి. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. జస్ట్ వెయిట్. హ్యాపీగా ఉందా? తీసి చూసుకోవే. హ్యాపీనెస్ పై బీపీ పెరుగుద్ది. ఇదేంటండి ఆకాశం నిండా చుక్కలున్నట్టు ఈ చీర నిండా బొక్కలున్నాయి. టేక్ దిస్. అదేంటల్లుడు, ఎవరైనా చీరలు కొంటే బెడ్ గాని దిండి గాని గిఫ్ట్ గా ఇస్తారు. వెరైటీగా నువ్వు బొచ్చిచ్చావేంటి? కొంపదీసి నా కూతురుతే ఎగుడు ముందన్నా బెచ్చబెత్తుకునే వేషం వేస్తున్నావా? కరెక్ట్ గా నా కాన్సెప్ట్ క్యాచ్ చేసావు మావా. నీ కూతురికి చీర కట్టి ఆ బొచ్చ చేతిలో పెట్టి గుడి దగ్గర ముష్టెత్తిస్తా. అంటే నేను పిచ్చమెత్తాలా? అడుక్కునే వాళ్ళకి రజనీ స్టైల్లో విసరడమే గాని నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు వండి పెట్టాను, నీ కాళ్ళు పట్టాను, నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను. అంత ఎందుకయ్యా? నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. కొడతావు. యామాయ్, ఈ ములక్కాయలన్నీ ఎంతకిస్తావు? మొత్తం 50 రూపాయలమ్మా. ఈ రోజు పని మనిషి రాములమ్మ బండిలో ఉన్న ములక్కాయలన్నీ కొంటోంది. ఎందుకో అడిగి తెలుసుకుందాం. ఇయాల నా మొగుడు వస్తున్నాడు, అందుకే ములంకాయ వంకాయ, ములంకాయ కూర, ములంకాయ పులుసు, ములంకాయ మాంసం, ములంకాయలో ఏమేమి చెయ్యాలో అన్ని కలిపి వండితే నా సామి రంగయ్యే జంతర్నే మొత్తం. ఎంత ధైర్యం నీకు? ఆడదానివి, అందున పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? అసలు నీకు ఈ లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు? కొత్తగా మరి పక్కింట్లోకి ఎంట్రీ ఇచ్చిన బేబీయా? కాదండి. మరి పక్కనలో ఉన్న నీ ఫ్రెండ్సా? వాళ్ళు కాదండి. వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. మరి ఎవరిచ్చారండి నీకు ఐడియా? నేనే ఆలోచించానండి. నువ్వు అయ్యో, ఎన్నాళ్ళయిందో నోట్ల వచ్చిందయ్యా. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒకే ఒక్కసారి నాకుతానే.